హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై టెక్. లాస్ట్ 2 వీడియోస్లోను విడోక్యూ ఫ్రీ వర్షన్, డెస్క్టాప్ వెర్షను, అట్ ద సేమ్ టైం మొబైల్ వర్షను, 2 వెర్షన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎస్ఓ అంటే ఏంటి, మొబైల్ వెర్షన్లో కీబోర్డ్స్ని ఎలా సర్చ్ చేసుకోవాలి, హై ర్యాంకింగ్ కీబోర్డ్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి అన్నది. బట్ విడోక్యూ ఫ్రీ వర్షనే కాకుండా ఇంకొక 2 వెర్షన్స్ ఉన్నాయి. సో ఆ 2 వెర్షన్స్ గురించి నేను చెప్పట్లేదు. మోస్ట్లీ పెయిడ్ ఆర్ మోస్ట్లీ రికమెండెడ్ వెర్షన్ వచ్చేసి బూస్ట్ వెర్షన్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అందులో మన ఛానల్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఆర్ ఇంకే విధంగా కీవర్డ్స్ని, ఇంకా మంచి కీవర్డ్స్ని ఎలా సెర్చ్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విడోక్యూ పెయిడ్ వర్షన్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళ ఛానల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే 1 మంత్ కూడా ట్రై చేయొచ్చు. 1 మంత్ అంటే కొన్ని కూపన్స్ ఉంటాయి, 90% ఆర్ 80% డిస్కౌంట్స్ తోటి. ఆ కూపన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది నా ఫస్ట్ ఛానల్ అండి, సనాతన భక్తి. ఈ ఛానల్లోనే ఈ రివ్యూ ఎందుకు ఇస్తున్నానంటే, ఫస్ట్ థింగ్ నేను విడోక్యూ బూస్ట్ అన్నది ఈ ఛానల్కి నేను ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి. సెకండ్ థింగ్, ఈ ఛానల్ ఆల్రెడీ గ్రో అయింది కాబట్టి అనలిటిక్స్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఛానల్ విడోక్యూ బూస్ట్ ఎలా హెల్ప్ అవుతుంది అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ థింగ్, నేను vidokyu.comలోకి వెళ్ళాను. vidokyu.com. ఓకే, ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను అనమాట. ఓకే, ఇది విడోక్యూ బూస్ట్ ప్లాన్ తాలూకా యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో ఏం చేస్తుంది? ఫస్ట్ థింగ్, డైలీ ఐడియాస్. అంటే మనం ఏ వీడియోస్ చేస్తే వ్యూవర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని విడోక్యూయే సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇలాంటివన్నీ తమిళ్వి వదిలేయండి ప్రస్తుతం. ఓకే, హనుమాన్ క్లైమాక్స్ సీన్ అని ఇలా రకరకాల ఐడియాస్ ఇస్తుంది. ఐతరు శుభ్రం. సో ఇలాంటి ఇక్కడ చూస్తే చాలా హై ప్రిడిక్షన్, అంటే ఎక్కువ వ్యూవర్షిప్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఐడియాస్ మీద. లేదా ఆల్రెడీ కొన్ని ఐడియాస్ ఇచ్చింది, నేను సేవ్ చేసుకున్నాను. అంటే ఏదే విధంగా మనం ఏ వీడియోస్ పెడితే మనకి ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది అని. సో అది కూడా ఏ టాపిక్ మీద ఇస్తే వ్యూవర్షిప్ ఎలా ఉంటుంది అన్నది కూడా అది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏఐ జనరేటర్. ఇది ఈ మధ్యన స్టార్ట్ అయింది. అంటే మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ టాపిక్ మీద ఆ వీడియో స్క్రిప్ట్ ఆర్ కాన్సెప్ట్ ఇస్తుంది అన్నమాట. ఇంప్రూవ్ వ్యూస్ అండ్ ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్. సో ఇదేం చేస్తుంది అంటే వీడియో స్క్రిప్ట్ ఇస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తుంది, డిస్క్రిప్షన్ ఇస్తుంది, అన్నీ ఇదే ఇచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇది మ్యాక్సిమం మనకు ఇంగ్లీష్ ఛానల్స్కి బాగా హెల్ప్ అవుతుంది అంతే. సో ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, వాటి రేటింగ్ ఏంటి మొత్తం ఇస్తుంది. థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఐడియా ఇస్తుంది. తర్వాత ఇది వీడియో స్క్రిప్ట్. సో ఇది అంతగా మనకి యూజ్ అవ్వదు. బట్ ఎవరైనా చెయ్యాలనుకుంటున్నప్పుడు, ఎలాగా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కొంత వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ కీవర్డ్ జనరేటర్. మనం ఇంకొక పని చేయొచ్చు, అంటే కీవర్డ్స్ని బేస్ చేసుకొని కూడా మనం వీడియోస్ చేయొచ్చు. ఈ కీవర్డ్స్ అంటే టైటిల్లో ఆ కీవర్డ్ ఉండేలాగా ఆ పర్టికులర్ కీవర్డ్కి రిలేటెడ్ చేయొచ్చు. లేదు సర్చ్ టర్మ్స్ని బేస్ చేసుకొని చేయొచ్చు. సో ఇలాగా టాప్ కీవర్డ్ ఆపర్చునిటీస్, సర్చ్ టర్మ్స్ ఫర్ యువర్, అంటే నాకు నా ఛానల్ దేని త్రూ ఎక్కువ వచ్చినాయి అంటే ఈ సర్చ్ టర్మ్స్ ద్వారా ఎక్కువ వచ్చినాయి. రైజింగ్ కీవర్డ్స్ అంటే జనరిక్ కీవర్డ్స్ అన్నమాట. ఎక్కువ కీవర్డ్స్తో బాగా వచ్చేది. మ్యాక్సిమం ఇదంతా ఇంగ్లీష్
పీపుల్కి యూజ్ అయ్యేలా ఉంటుంది తప్ప మనకు అంత యూజ్ లేదు. బట్ ఇక్కడ టాపిక్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియన్ మ్యూజిక్, పాడ్కాస్ట్, ఏషియన్ మ్యూజిక్, లిరిక్స్, కెరాఓకే, ఇంటర్వ్యూ, కంప్యూటర్ ప్రోగ్రామ్, ఇన్స్ట్రుమెంటల్, ఇలాగా. సో ఈ టాపిక్స్ రిలేటెడ్ టాప్ రైజింగ్ చేయొచ్చు. సో తెలుగులో ఇలాంటివి బాగా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో లేదు, మీరు ఇప్పుడు ఏదో ఒక వీడియో చికెన్ బిర్యానీ అనే టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఏం చేస్తుందంటే చికెన్ బిర్యానీ అనే టాపిక్ మీద స్కోర్ ఏంటి అంటే ఎక్కువగా చేయొచ్చు. జనరల్గా మనం ఎలా కన్సిడర్ చేయాలంటే తక్కువ కాంపిటీషన్ నుంచి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అలాంటి టాపిక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాంపిటీషన్ ఇక్కడ చూసారా 95% ఉంటుంది. సో 95 ఉంది అంటే అది హెవీ అంటే ఏంటి, ఎక్కువ మంది ఈ పర్టికులర్ సర్చ్ టైం మీద వీడియోస్ చేస్తున్నారు. సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. బట్ ఇందులో డిఫరెంట్గా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి. సో సర్చ్ వాల్యూమ్ తక్కువగా ఉంది, బట్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. రైస్, సో ఇది మీడియం ఉంది, ఇది తీసుకోవచ్చు. ఈ టాపిక్ మీద కూడా మనం వీడియోస్ చేయొచ్చు. సో సేమ్ వైజ్ మనం ఏది చేద్దాం అనుకుంటున్నామో దాని టాపిక్ని బేసుకొని ఇక్కడ కీవర్డ్ని బేస్ చేసుకొని కూడా మనం టాపిక్స్ చేసుకోవచ్చు. సో మనకి కీవర్డ్స్ అలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ సబ్స్క్రైబర్స్, ఈ లిస్ట్ ఏంటంటే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు, మన సబ్స్క్రైబర్లు ఏ వీడియోస్ చూస్తున్నారు, మన సబ్స్క్రైబర్లకి వాళ్ళకి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, వాళ్ళు చూసే వీడియోస్ ఏంటి, అండ్ వీడియోకి విల్ గివ్ మీ ద బెస్ట్ టైం టు పోస్ట్. బెస్ట్ ఏంటంటే ఏ టైంలో పోస్ట్ చేస్తే మనకి వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే ఏ రోజు ఏ టైంలో మన వీడియో రిలీజ్ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది, ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఇంకా చాలా చేయొచ్చు, బట్ నేను ఓవరాల్గా చెప్పట్లేదు, పైన చెప్తాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఏఐ కోచ్ ఏం చేస్తుందంటే నా ఛానల్కి కొత్త ఐడియాస్ ఇవ్వచ్చు, ఆర్ వ్యూస్ ఎలా రావాలో చెప్తుంది, ఆర్ మన ఛానల్ని ఆడిట్ చేయమని కూడా చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ మై ఛానల్ అన్న, ఓకే, సో నా ఛానల్ని ఆడిట్ చేసి క్లియర్గా చెప్పేస్తుంది అంటే ఏం చేయాలి. హై ఎంగేజ్మెంట్ ఇన్ ద టాప్ వీడియోస్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ వ్యూస్ వచ్చేది ఏంటి, ఇన్కన్సిస్టెంట్ వీడియో అవైలబుల్, సో లో ఎంగేజ్మెంట్ ఆన్ రీసెంట్ వీడియోస్, ఇలా రకరకాల ప్రొజెక్షన్స్ ఇస్తుంది. తర్వాత నేను ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తే నాకు హెల్ప్ అవుతుందా అన్నది కూడా ఇది ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా చేయొచ్చు కాబట్టి న్యూ చాట్ అని కొట్టి బేస్డ్ ఆన్ మై ఛానల్ వాట్ వీడియోస్ డూ యూ హ్యావ్ ఫర్ మీ అని చెప్పి అడగగానే ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తే నాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఇక్కడ చూసారా సైన్స్ బిహైండ్ మంత్ర, సో మంత్రాల్లో సైన్స్ ఎలా లింక్ అయింది అన్న టాపిక్స్ మీద చేస్తే నీకు బాగా వస్తుంది, ఆర్ ఫెస్టివల్ రిలేటెడ్ రిచువల్స్ చేస్తే బాగా వస్తుంది, పర్సనల్ స్టోరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మోస్ట్లీ నేను 5th పార్ట్ ఎక్కువ చేస్తున్నాను. సో ఇలా రకరకాల ఐడియాస్ ఇదే ఇచ్చేస్తుంది. సో ఇంకా కావాల్సిన మొత్తం ఇస్తుంది. ఇది కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నీష్ అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న నీష్లో ఎక్కువ టాప్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు, నాది స్పిరిచువల్, పైగా
డెవోషనల్ కంటెంట్లో మైథాలజీ ఆర్ ఇతిహాసాల పురాణాలు వీటి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను కాబట్టి నా కాంపిటేటర్స్ ఎవరు, నా కాంపిటేటర్స్ టాప్ మోస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాంపిటేటర్స్ ఎవరంటే లైఫోరామా. సో ఈయన నా కాంపిటేటర్స్. బట్ ఈయన ఏ కీవర్డ్స్ వాడుతున్నారు, ఓకే, ఏ కీవర్డ్స్ తిని వాడుతున్నారు అని నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ లైఫోరామా వీడియోస్ మీద క్లిక్ చేసి ఓకే ఇచ్చేస్తే ఇక్కడ టాప్ కీవర్డ్స్ అని ఉందండి. ఈ టాప్ వీడియో కీవర్డ్స్ అని క్లిక్ చేస్తే నాకు మల్టిపుల్ కీవర్డ్స్ తను ఏం యూజ్ చేశారన్నది నాకు వస్తుంది డేటా. ఈ డేటా ఎలా వస్తుంది అంటే ఓకే, సో ఆయన యూజ్ చేసిన కీవర్డ్స్, ఆయన యూజ్ చేసిన కీవర్డ్స్ తాలూకా ర్యాంకింగ్ అవి కూడా వస్తాయి. సో ఇవే కీవర్డ్స్ నేను మ్యాక్సిమం వాడితే ఆటోమేటిక్గా నాకు వస్తాయి. సో ఈ కీవర్డ్స్ని ఎక్స్పోర్ట్లో డౌన్లోడ్ చేస్తాను. అలాగే ఇంకొక ఆయన నందూరి శ్రీనివాస్. సో ఇలాంటి రేటింగ్ ఎలాంటి వస్తాయి. సో మనకేమవుతుంది, వీళ్ళు యూజ్ చేస్తున్న కీవర్డ్స్ని కనుక మనం యూజ్ చేస్తే వీళ్ళకి వచ్చే ఒక 1 lakh వ్యూస్లో మనకు ఒక 10,000 వ్యూస్ రావచ్చు, లేదా 1000 వ్యూస్ కూడా ఈజీగా రావచ్చు అనమాట. సో ఇలాగ కనుక మనం అనాలిసిస్ చేసుకొని వీడియోస్ పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం వీళ్ళ స్టేజ్కి మనం వెళ్తాం, అది గ్యారంటీ. సో విడైక్యూలో పెయిడ్ వర్షన్స్ ఎలా ఉన్నాయండి, పెయిడ్ కాస్ట్ ఎలా ఉంది అని నన్ను అడిగితే మనం ఏం చేయొచ్చు అంటే vidaiq.com అని టైప్ చేసి ప్రైజింగ్ అని ఉంటుందండి. అక్కడ ప్రైజింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ బూస్ట్ వచ్చేసి $24 per month అని ఉంది. కంగారు పడకండి, ఏం లేదు. ఓకే, అంటే స్టార్టింగ్ మీరు $21 ప్రతి మంత్ పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ మీరు గూగుల్లో vidaiq డిస్కౌంట్ కూపన్స్ అని టైప్ చేస్తే 90% కూపన్ ఇచ్చే ఇది 90% కోడ్ ఇస్తుంది. అంటే vidaiqలోకి మనం లాగిన్ అయ్యి ఓకే subscribe to the boost, add promo code, సో 199కి వచ్చేది. సో 1 month యూజ్ చేసి 1 month మీరు యూజ్ చేసి మీరు అనాలిసిస్ చేసుకుంటే చాలు, ఇంట్రెస్ట్ ఉంటాయి. లేదంటే ఆల్రెడీ ఫ్రీ వర్షన్లో ఏమేమి వస్తున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా కూడా మీరు చేయొచ్చు. సో ఇంకొక ఫంక్షనాలిటీ ఏంటంటే మీరు ఏ వీడియో చూడండి, మీరు వీడియో చూస్తున్నారు జనసేన బట్ ఇక్కడ ఆ రేటింగ్ మొత్తం ఇచ్చేస్తుంది. టైటిల్ టూ లాంగ్ ఉంది, ట్యాగ్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది, ఆ ఛానల్ తాలూకు ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మీ ఛానల్కి కావాల్సిన డేటా అంతా ఇక్కడే డిస్ప్లే అవుతుంది. మీ లాస్ట్ 1 hourలో ఎన్ని వ్యూస్ వచ్చాయి, లేకపోతే మొత్తం డేటా కనిపిస్తుంది. సో ఇలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు ఏం చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.